ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 8ను పరిశీలిద్దాం. ఈ రహస్య జ్ఞాన అధ్యాయంలో శ్రీకృష్ణుడు సృష్టి ప్రక్రియను మరింత లోతుగా వివరిస్తున్నాడు. తన అపారమైన శక్తితో ఈ సమస్త జీవరాశిని ఎలా పదే పదే సృష్టిస్తాడో అర్జునుడికి తెలియచేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతేర్వశాత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా చెప్పుతున్నాడు, నా ఆధీనంలో ఉన్న ప్రకృతి అనే శక్తిని స్వీకరించి ఈ సమస్త జీవరాశులను నేను పదే పదే సృష్టిస్తాను. ప్రకృతి నియమాలకు బద్ధులై తమంతట తాము ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ జీవులన్నీ నా సంకల్పం వలనే సృష్టించబడతాయి. సృష్టి, స్థితి, లయమనే ఈ చక్రం నిరంతరాయంగా నా శక్తి వలనే జరుగుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుని అపారమైన శక్తిని, సృష్టి పట్ల ఆయనకున్న సంపూర్ణ నియంత్రణను ఇది తెలియజేస్తుంది. అదే సమయంలో ప్రకృతి చేతిలో నిస్సహాయులుగా ఉన్న జీవుల పట్ల ఒక రకమైన కరుణ కూడా ఇందులో కనిపిస్తుంది. మనమందరం మన కర్మల కారణంగా ఈ ప్రకృతి నియమాలకు లోబడి ఉన్నామని, ఈ చక్రం నుండి బయటపడాలంటే ఆ పరమాత్మను ఆశ్రయించడమే మార్గమని ఇది గుర్తుచేస్తుంది. మన పరిమితులను అర్థం చేసుకుని ఆ భగవంతుడికి శరణాగతి పొందాలనే భావాన్ని ఈ శ్లోకం మనలో కలిగిస్తుంది. మన పరిమితులను అర్థం చేసుకుని ఆ భగవంతుడికి శరణాగతి పొందాలనే భావాన్ని ఈ శ్లోకం మనలో కలిగిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.